ఎగ్జామ్స్ వస్తాయి పక్షి నీకు? దొండకాయలు ఏవే బాగా? మొత్తం దొండకాయలే. తోట నుంచి మేము స్వయాన కోసిన దొండకాయలు. లేత పిందులమా ఎంత అసలు బాగున్నాయి. నేనైతే పచ్చిగా తిన్నాను సిరి. మామూలుగా బయట అంతా చలేస్తుంది. వేడి వేడి అన్నం ఇక్కడ చేసుకున్నాం. మళ్ళా మధ్యాహ్నం చేసింది మమ్మీ. చూడండి ఎంత బాగుందో. పగలు రాత్రి పొద్దున కన్నా ఇప్పుడు బాగుంది కదా సిరి? పొద్దున కన్నా బిర్యానీ ఇప్పుడు సూపర్ అంటే సూపర్ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. అందరూ సండే ఎంజాయ్ చేస్తున్నారా? మేము అంతేనండి. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అండి. నాకు డైట్లో ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ చెప్తారు. నేను ఒక్కదాన్ని తినడం కన్నా ఇంట్లో అందరం ఉన్నాం కదా, అందరికీ కలిపి నేను ఒక 15 రోజులకు ఒకసారి ఇలా అన్ని ప్యాకెట్లు తీసుకొని ఈక్వల్గా అవి తీసుకొచ్చేసి ఇలా కలిపేసి మొత్తం ఎవరి డబ్బాలో వాళ్ళకి వేసిస్తానండి. వాళ్ళ టైంలో ఎప్పుడైనా తింటారు. చిన్నదైతే కాలేజీకి తీసుకెళ్ళిద్ది, లంచ్ బాక్స్లో వేసి పెడతాను. పెద్దమ్మాయి తన బెడ్ పక్కనే పెట్టుకుంటుంది, ఎప్పుడు తినాలంటే అప్పుడు తింటుంది. నేను అంతేనండి. సో డైట్లో మనకి హెల్తీ ఫుడ్ పెట్టి తగ్గించే వాళ్ళల్లో స్పార్కిల్ ముందు లిస్టులో ఉన్నారండి. నేను 110 కేజీలు 100 గ్రాముల దగ్గర నుంచి నేను తగ్గిన వెయిట్ 42 కేజీలు 68 కేజీలకి వచ్చానండి. సో ఇంతగా ఉన్నా నేను ఇలా అవ్వడానికి కారణం వెయిట్ లాస్లో జాయిన్ అవ్వటం వల్లేనండి. మీరు ఎవరైనా సరే వెయిట్ లాస్లో జాయిన్ అవ్వాలంటే స్క్రీన్ మీద నెంబర్ పెడుతున్నాను, వాళ్ళతో మాట్లాడుకొని జాయిన్ అయిపోండి. ఎందుకంటేనండి ఎక్కువ ఒళ్ళు ఉండటం హెల్త్కి మంచిది కాదు. అలా అని చెప్పేసి హెల్దీ ఫుడ్ పెట్టి డైటీషియన్ మనకు ఉండటం మన అదృష్టం. నేను ఈ విషయం ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే నాకు ఒక అనుభవం ఉంది. నేను తగ్గిన వెయిట్ 42 కేజీలు. ఆ అనుభవంతో 2.5 సంవత్సరాల నా ఎక్స్పీరియన్స్ తోటి నేను మీకు సజెషన్ అనేది ఇవ్వగలుగుతున్నాను. గతంలో చూడండి నేను ఎంతలా ఉన్నాను, 110 కేజీలు ఉన్నా. ఇప్పుడు చూడండి నేను ఎంత తగ్గాను, 42 కేజీలు తగ్గా. 68 కేజీలకు వచ్చి ఇప్పుడు ప్రజెంట్ నేను వెయిట్ లాస్లోనే ఉన్నాను. మీరెవరైనా జాయిన్ అవ్వాలంటే స్పార్కిల్ని కాంటాక్ట్ అవ్వండి. హెల్దీ ఫుడ్ పెట్టి మనల్ని తగ్గిస్తారు. ఏంటి వేడి వేడి కాలిపోతుంది, చెయ్యే కాలిపోతుంది. కర్రీ వేసుకో. ఇందులోకి దొండకాయ మసాలా కూర. దొండకాయ తోటలో తెచ్చాం కాబట్టి ఇష్టానుసారం వేసుకోవచ్చు. అవును, కూర. ఈ వీడియో చెరి శతాక్షి 1లో అప్లోడ్ పెట్టున్నాను, చూడండి. అసలు ఎంత బాగా కుదిరిందో కదా సిరి? మామూలుగా బయట అంతా చలేస్తుంది. వేడి వేడి అన్నం ఇక్కడ చేసుకున్నాం. మళ్ళా మధ్యాహ్నం చేసింది మమ్మీ. చూడండి ఎంత బాగుందో. పగలు రాత్రి పొద్దున కన్నా ఇప్పుడు బాగుంది కదా సిరి? పొద్దున కన్నా బిర్యానీ ఇప్పుడు సూపర్ అంటే సూపర్ ఉంది. అన్నం ఓవెన్లో వేడి చేసేటప్పుడు అబ్బా నాకు ఎంత మంచిగా అనిపించిందో. నాకు ముద్దలు తినాలనిపించింది. నాకైతే అసలు అన్నం వేడి చల్లారక ముందే తినాలనేదే నా టార్గెట్. ఇప్పుడు బాగుందా మధ్యాహ్నం బాగుందా సిరి? మధ్యాహ్నం కంగారులో అప్పుడు బాగానే ఉంది కానీ వేడిగా టేస్ట్ అర్థం కాలే. అవును, ఇప్పుడు సూపర్ ఉంది. మసాలా అంటే అన్నానికి ఎక్కేసి మంచి ఫ్లేవర్గా ఉంది కూర కూడా. అరిటాకులో కడకలాడిపోతుంది సిరి. ఎంతైనా సిరి 3 పూట్ల అన్నం తిని ఒళ్ళు రాకుండా ఉంటా చూడు, వాళ్ళు నిజంగా అదృష్టవంతుడే. ఇలా పలావ్ వండుకొని తిన్నప్పుడు నేను ఎంత బాధపడతానో. కానీ నేను చాలా కష్టపడ్డాను డైట్ కోసం.
ఇప్పటికి కూడా నేను చాలా మిస్ అవుతూ ఉన్నాను ఫుడ్ని మాత్రం. అయినప్పుడు కూడా నేను అనుకున్న గోల్ని నేను రీచ్ అవటం కోసం ఇట్లాంటి బిర్యానీ అంటే ఎంత ఇష్టం. ప్రాణం బగారా అన్నమైన ప్రాణాలు ఇచ్చేసిద్ది. అది నిన్నటిదైనా మొన్నటిదైనా వేడి చేసుకుని తింటా పర్లేదు నాకు ఇచ్చేయండి అంటది. ఈ వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ పెట్టానండి. దొండకాయ తోట నుంచి దొండకాయలు తీసుకొచ్చి కాబోచన వేసి ఫ్రెష్ దొండకాయలు తోట కూడా వీడియో పెట్టున్నాను యూట్యూబ్ చరిసతాక్షిలోకి వెళ్ళి చూడండి ఎంత బాగుందో. చలి కొట్టేసుకున్నావు సిరి. జీసస్ వాళ్ళు వేసుకుంటారు కదా చర్చిలో, అలా అనిపిస్తున్నావు. మంచిదేగా. అవును, ఇది వేసుకుంటే చాలు ఇక్కడ చలికి. బయట అయితే మంచు. ఇది నా యూనిఫామ్ నైట్ అయితే ఆఫ్టర్ 6. ఇక్కడ పగలు చలే రాత్రి చలే. మా పిచ్చుకల్ని అయితే లోపల పెట్టేస్తున్నాం. పొద్దున పూట నాతో పాటు వాకింగ్కి బయట పెట్టేదాన్ని. ఇక ఈ వాతావరణానికి అలా పెడితే చచ్చిపోతాయి. బాగుందామా? కూర వేసుకోమా? తింటున్నా. అంత బాగా కూరింది. డైరెక్ట్ దొండకాయ వేసావు కదా. అవును, కొంచెం సప్పగా అందులో నుంచి వాటర్ వచ్చి బాగుంటుంది కూర. జ్యూసీ జ్యూసీగా బాగుంది. ముద్ద ముద్ద ఆస్వాదిస్తున్నావు కదా సిరి? అన్నం తినాలంటే హ్యాపీగా తింటాను అనమాట. టేస్టీగా తింటా. ఆ కంచంలో నీ వేళ్ళు ఆ అన్నం కలుపుతున్నప్పుడు ఆ కంచంలో ఉండే గ్రేవీ అరిటాకులో ఒక అందంగా కనిపిస్తుంది. జీరా రైస్ కూడా బిర్యానీ లాగా కనిపిస్తుంది సిరి. ఓవెన్ లో వేడి చూస్తున్నప్పుడు కూడా మంచి ఫ్లేవర్ ఉంది. నాకైతే ఎంత మంచిగా తినాలనిపిస్తుందో, కానీ నేను ఒట్టు పెట్టుకున్నాను కాబట్టి తినను. ఒక్కొక్క దొండకాయతో ఒక్కొక్క ముద్ద తింటే భలే ఉంది. అవును సిరి, మొన్న మనం బజ్జీలు పునుగులు తినేసి వచ్చాం కదా బయటికి వెళ్ళి. ఆ వీడియోతో పాటు ఇది యాడ్ చేసి పెడతాను, సరేనా? అప్పుడప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా తిన్నవి వీడియోస్ పెడుతున్నాం కదా, దాంతో పాటు ఈ బిట్ యాడ్ చేసి పెడతాను. అన్ని ఒక రోజు తిన్నామని అనుకోవద్దు, అది ఎప్పుడో తీసిన వీడియో మీతో షేర్ చేసుకుంటున్నా అంతే. నేను తిన్నాక ఒక్కసారి తింటే రెండో పూట అసలు తిన్న నేనైతే. అవును, హెవీగా తిన్నాం కదా సాయంత్రం, మళ్ళీ కొంచెం చూసి తినాలి. ఏదైనా ఫ్రూట్స్ కానీ సలాడ్ కానీ అట్లాంటివి తినేసి సైలెంట్ అయిపోతాం. పిల్లలకు బాగుందా? చెల్లికి కలిపి పెట్టాం అది. ఎగ్జామ్స్ వస్తాయి దక్షి నీకు. దొండకాయలు ఏవే బాగా? మొత్తం దొండకాయలే. తోట నుంచి మేము స్వయాన కోసిన దొండకాయలు లేత పిండిలమా, ఎంత అసలు బాగున్నాయి. నేనైతే పచ్చిగా తిన్నాను సిరి. బాగుందా శతక్షి? కూరలో ఎన్ని దొండకాయలు తిన్నావు, మధ్యాహ్నం నుంచి తింటానే ఉన్నాయి. తింటే చలి విపరీతంగా ఉందమ్మా ఈ ఊర్లో. దొండకాయలు బౌల్ పైకి అనుకో సిరి, పైకను అక్క దొండకాయలు వేసిద్ది. ఇంకా కూరొద్దు, పెరుగేసేసి కొంచెం పెరుగంటే వేసేసాను. లేత పిందలుగా ఉన్నాయి దొండకాయలు అయితే. నేనైతే పచ్చి అన్ని తిన్నాను సిరి. బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇది నేచర్లో తీసా, ఒక సపోటా తోట కింద తీసాను అనమాట. చూడండి, కొంచెం నాకు సిరి పెరుగు. నేను డైరెక్ట్ తినేస్తాను పెరుగు. కీరా వద్దు, కీరా వేసుకొని తింటా, సరిపోద్దులే. దానికి ఎంత కావాలి?
చల్ల దొండకాయలు వేసి ఏ కూర నంచుకోలేవా? పెరుగులో దొండకాయలు తింటారు. ఎవరు తింటారు? ఎవరైనా తింటారు. పెరుగులోకి ఏమైనా నంచుకోవచ్చు. సిరి, దానికి అన్నం ఎందుకు కలిపి పెడతావు నువ్వు చెప్పు? ఎందుకు పెడతాను? అది దానికి తింటాం రాదు. కీరా నంచుకోవే. తోటలోంచి తీసుకొచ్చిన కీరాలు 3 కేజీలు కీరాలు తీసుకున్నాను శతక్షి. అక్కడ కొని వాళ్ళు అమ్ముతుంటే తీసుకున్నా. కీరాలు, చిలకడ దుంపలు అన్నీ తీసుకున్నా. ఈ వీడియో యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ పెట్టున్నాను, చూడండి ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చింది వీడియో. మేము రూట్ నుంచి వచ్చేటప్పుడు మొత్తం తోటలే కదా, చిలకడ దుంపలు తవ్వుతున్నారు. తీసుకున్నా 3 కేజీలు తీసుకున్నా చిలకడ దుంపలు. మళ్ళీ వాళ్ళు 1 కేజీ ఎక్స్ట్రా ఇచ్చారు. అయినా నేను వాళ్ళకి డబ్బులు ఇచ్చాను. ప్రేమతో వేసింది తిను. దాదా పొడిగా తినలేవని కొంచెం పెరుగు కలిపా. ఆగు, నువ్వు తినమా పెరుగు? ఆగమ్మా, నువ్వు దానివి. ఒక్క ముద్ద తినవా? ఆగు పిల్ల, పెరుగు ఒక్క ముద్ద. వేడి తగ్గిద్దామే, ఓవర్ గా చదివి చదివి బుర్ర హీట్ ఎక్కిద్ది. పెరుగు తింటే మంచిది ఆరోగ్యానికి. పెరుగు తినాలమ్మా సైలెంట్ గా. మార్కులు తక్కువ వస్తే నీ మీదే చెప్తా. నేను ఎర్లీ మార్నింగ్ నేను ఈ రోజు ఒక్క రోజే మిస్ చేశాను. నేను ఏ రోజు మిస్ చేయను. ఇలాగా వారానికి ఒక్క రోజు నాకు బాడీ పెయిన్స్ వల్ల నాకు తెలియకుండా నిద్రపోయాను తప్ప నేను 4 o'clockకే లెగుస్తాను. అసలు 4కి లేస్తే ఇది ఇలా ఉంటుంది మా ఇంటి దగ్గర అంతా. మొత్తం అయిపోయాక ఒక్క ముద్ద పెరుగు అయినా తగలాల. పెరుగు తగిలితే హ్యాపీనెస్ వేరేమా. పీస్ఫుల్ గా కడుపులో ప్రశాంతంగా ఉంటది, ఎగిటే ఎక్కుకుండా. లేకపోతే ఆయిల్ ఫుడ్ తిన్నావా అన్నట్టు ఉంటది. అయినా నేను ఆయిల్ తక్కువ వేసాను. ఏదైనా సరే ఫైనల్లో పెరుగు పచ్చడి అనేది అలా ఉండాలి. బాయ్ ఫ్రెండ్స్.